ఇక ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బెల్స్ శీర్షికన ఒక ప్రధానమైన కీలకమైన వార్త కనిపిస్తూ ఉంది. చరిత్రలో చూడని డిఫ్లేషన్ అంటూ ఈ వార్త. సెప్టెంబర్లో -0.15గా నమోదు. జూన్ జూలైలోనూ ప్రతి ద్రవ్యోల్బణమే 4 నెలల్లో ఏకంగా 3 సార్లు రిపీట్. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇంత దారుణంగా ద్రవ్యోల్బణం పడిపోవడం అనేది ఇది తొలిసారిగా ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడైన ఈ విషయాలనేవి తెలంగాణ ప్రజలను కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. పూర్తిగా ప్రజల కొనుగోలు శక్తి అనేది క్షీణించిందని చెప్పడానికి ఈ గణాంకాలే ఒక నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. పైసలకు కటకట ఏర్పడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా సప్లై ఉన్న డిమాండ్ కూడా లేని పరిస్థితి తెలంగాణ ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉంది. సంక్షేమం పూర్తిగా ఆగిపోయింది. ఆగిన సంక్షేమం, పెరుగుతున్న ఆత్మహత్యలు అంటూ సమైక్య రాష్ట్రంలో చూసిన జీవన విధ్వంసం కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సకల రంగాలను నిర్వీర్యం చేసే కుట్రలు గతంలో ఏ రకంగా కొనసాగాయో కాంగ్రెస్ హయాంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ అదే దుస్థితి తెలంగాణకు దాపురించిందనే ఒక డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ఇట్లాగే సాగితే మున్ముందు తీవ్ర సంక్షోభం తెలంగాణను చుట్టుముట్టే అవకాశం, ఆ ప్రమాదం పొంచి ఉందనేది ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో ఈ వివరాలన్నీ వెల్లడవుతున్నాయి. కేవలం ఒకే ఒక్క ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 నెలల్లో మైనస్ ద్రవ్యోల్బణం నమోదు కావడం అనేది ఒక ఆర్థిక ప్రమాదానికి, ఆర్థిక సంక్షోభానికి ఒక సూచికగా అభివర్ణిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ ఫెయిల్, ఆదాయ వృద్ధి, ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం విఫలం, కీలక రంగాల్లో ఆగిన మూలధన పెట్టుబడి అంటూ మూలధన పెట్టుబడి అనేది కీలక రంగాల్లో పెట్టడం ఆగిపోయిన నేపథ్యంలోనే పూర్తిగా ఆదాయాలు పడిపోయాయి. ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణలో కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ప్రభుత్వం అనే అంశానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక అప్పులకు సంబంధించిన విషయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. 2 ఏళ్ళు నిండకుండానే కేవలం 22 నెలల్లోనే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది ఈ ప్రభుత్వం అనే వివరాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. 2.43 లక్షల కోట్లు అంటే దాదాపు 2.5 లక్షల కోట్ల అప్పులు. ఈ అప్పులు ఏం చేశారు, ఆ సొమ్ము ఏమైంది, ఎక్కడ ఆ సొమ్ము పోయింది అనేది ఇప్పుడు అందరిలో కూడా తలెత్తుతున్న ప్రశ్న. గతంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత తీసుకొచ్చిన ప్రతి రూపాయి, అప్పు రూపంలో తీసుకొచ్చిన ప్రతి రూపాయి కూడా కేసీఆర్ గారి దార్శనికతతో పెద్ద ఎత్తున భారీ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, మిషన్ భగీరథ వంటి తాగునీటి పథకాలకు సంబంధించిన అంశం కావచ్చు, కొత్త జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్ల నిర్మాణం, ఇలా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కల్పన కోసం పెద్ద ఎత్తున రోడ్లు, ఫ్లైఓవర్లు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అనేక కీలకమైన అంశాలపై కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి తెలంగాణ దశాబ్దాల పాటు ఎదుర్కొంటున్న అనేక కీలకమైన సమస్యలకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొని ప్రతి పైసాను వినియోగిస్తే, సద్వినియోగం చేస్తే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ అప్పులు ఏం చేస్తున్నారనేది తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు చర్చించుకుంటున్న సందర్భం కనిపిస్తోంది. ఓవైపు సంక్షేమం కుంటుపడిపోయింది, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయి, మౌలిక సదుపాయాల కల్పన అనేది ఇక్కడ కూడా కనిపించట్లేదనే అంశాన్ని తెలంగాణ సమాజం స్పష్టంగా చూస్తోంది. ఈ క్రమంలోనే పూర్తిగా కీలక రంగాల్లో మూలధన పెట్టుబడి ఆగిపోవడం అనేది కూడా ఒక ప్రమాదానికి సంకేతంగా తెలంగాణలో పూర్తిగా చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థకు ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందనేది మరో అంశం మనం చూస్తున్నాం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది మహిళలు ఇప్పటికే, వాస్తవానికి ఇది ఎండాకాలం కాదు అయినప్పటికీ కూడా ఎండాకాలం రాకముందే మహిళలు రోడ్డెక్కి మంచినీళ్ళ కోసం బిందెలతో రోడ్డెక్కిన దయనీయమైన పరిస్థితి కేవలం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే మనం చూసాం. అయితే తెలంగాణ వ్యాప్తంగా మహిళలే కాదు, చివరికి సచివాలయానికి కూడా తాగునీళ్లు బంద్ అయ్యాయనే ఒక కీలకమైన వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టర్ బిల్ ఎదుర్కోవడం అనేది ఎవరు ఊహించలేదు. 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, సంక్షేమంలో దూసుకుపోయిన ఒక రాష్ట్రం కేవలం 2 ఏళ్ల కాలంలోనే పూర్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్ల కాలంలోనే మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి, పాత రోజులు రావడం అనేది అత్యంత ఆందోళనకరం. కేసీఆర్ గారి హయాంలో ఏ రకంగా ఒక్కో ఇటుక పేర్చి తెలంగాణకు ఒక బలమైన పునాది వేశారో ఆ పునాదిని
విచ్ఛిన్నం విధ్వంసం చేసే కుట్రలు వరుసగా కొనసాగిన నేపథ్యంలోనే తెలంగాణలో ఈ దయనీయమైన పరిస్థితులు, ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు కనీస మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం, మూలధన పెట్టుబడి కూడా పెట్టకపోవడంతో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైందనే కీలకమైన అంశం మనకు కనిపిస్తుంది. సెప్టెంబర్లో రాష్ట్ర ద్రవ్యోల్బణం మనం చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతం అయితే పూర్తిగా -0.29 ఉంటే పట్టణ ప్రాంతంలో -0.05గా ఉంది. సగటు మైనస్ అయితే 0.15గా నమోదైన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక ప్రమాద సంకేతం, ప్రమాద ఘంటికలు మోగిస్తుంది ఆర్థిక రంగం. ఈ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది కాబట్టి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. ప్రజలకు సంబంధించిన కొనుగోలు శక్తి గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యంత దారుణంగా పడిపోవడం, కేవలం అత్యవసరాలకు మాత్రమే ప్రజలు ఖర్చు చేసే పరిస్థితి నెలకొనడం అంటేనే పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. ప్రజల చేతుల్లో డబ్బులు లేని పరిస్థితి, దీనికి తోడుగా రాష్ట్ర ఆదాయాలు కూడా పడిపోయిన సందర్భం. ఓవైపు పారిశ్రామిక రంగం కావచ్చు, ఇతర కీలకమైన రంగాల్లో పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్న నేపథ్యంలో ఈ ఓవరాల్ ఇంపాక్ట్ అనేది ఫినాన్షియల్ సెక్టర్ పైన, ఆర్థిక రంగంపై కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక రంగం ఈ రకంగా కుదేలైపోయింది. ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడం, కనీసం పరిపాలనపై కావచ్చు, ఆర్థిక రంగానికి సంబంధించిన నిర్వహణపై అవగాహన కావచ్చు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది అనేది ఇక్కడ ప్రధానంగా ఈ కథనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని కీలకమైన అంశాలు కూడా మనం చూద్దాం. ఆ అంశానికి సంబంధించిన వివరాలు చూసే ముందు మాగంటి సునీత గోపీనాథ్ గారికి నిన్న బీఫామ్ అందజేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు. అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారికి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బీఫామ్ను అందజేశారు. మంగళవారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఫామ్తో పాటుగా పార్టీ తరఫున 40 లక్షల చెక్కును కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మంత్రులంతా కూడా, మాజీ మంత్రులంతా కూడా పాల్గొన్న సందర్భం కూడా మనకు కనిపించింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రచార పర్వంలో దూసుకెళ్తోంది. మాగంటి గోపీనాథ్ గారి మంచితనం, ప్రజలకు చేసిన సేవలు, దీనికి తోడుగా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో గత 10 ఏళ్ల పాటు జూబ్లీహిల్స్లో కొనసాగిన, అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కొనసాగిన ప్రగతి ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్న సందర్భం. అక్కడ మీడియా వెళ్ళి ఎవరిని ప్రశ్నించినా, అక్కడ ప్రజల్ని సోషల్ మీడియా వారు సంప్రదించిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున గత 10 ఏళ్ల పాలనను వారంతా కూడా ప్రశంసిస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్ర వ్యవస్థను, రాష్ట్ర పరిపాలనను పూర్తిగా పడకేసింది, పరిపాలన పూర్తిగా గాడి తప్పిందనే అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు స్పష్టం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. సంక్షేమం పూర్తిగా ఆగిపోయింది, అభివృద్ధి కుంటుపడింది, రియల్ ఎస్టేట్ పూర్తిగా పాతాళానికి పడిపోయింది. చివరికి హైదరాబాద్కు సంబంధించి 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కూడా అత్యంత దారుణంగా దెబ్బతీశారు. దీంతో పూర్తిగా ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయి అనేక మంది రోడ్డున పడుతున్న పరిస్థితి, ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని అనేక వర్గాలు, అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఇప్పటికే స్పష్టం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, విశ్వనగరంగా హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో కూడా బీఆర్ఎస్ హయాంలో సాగిన ప్రగతి ప్రస్థానాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో నిన్న జరిగిన కార్యక్రమం, మాగంటి సునీత గోపీనాథ్ గారికి కేసీఆర్ గారు బీఫామ్ అందజేస్తున్న ఈ ఫోటోను, ఈ వివరాలను కూడా మనం నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో చూడొచ్చు. ఇక మరొక కీలకమైన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు, జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్ల విలువ 35,000 ఓట్ల పెరుగుదల అంటూ కీలకమైన వార్త. నిన్న కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కుండ బద్దలు కొట్టి ఏ రకంగా నకిలీ ఓట్లు కావచ్చు, బోగస్ ఓట్లతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంబంధించిన పార్టీ వ్యవహరిస్తుందో ఆ అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన వెల్లడించిన సందర్భం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయని స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఈసీ పెద్దలు ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నారా అని చెప్పేసి కూడా నిలదీస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలోనే ఏకంగా 35 ఓట్ల పెరుగుదల వెనుక కూడా అనేక రకాల అక్రమాలు దాగి ఉన్నాయనే అంశాన్ని కూడా వెల్లడించిన సందర్భం. ఒకే ఇంటి నంబర్తో 2 ఓట్లు, ఇంటి నంబర్లే తప్ప 287 ఇండ్లే లేవనే విషయాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు వెల్లడించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అలాగే ముగ్గురున్న చోట కూడా ఏ రకంగా ఓట్లకు సంబంధించిన సంఖ్య 23 ఉందో, ఇల్లు లేకున్నా కూడా 42 ఓట్లు ఒక చోట ఎలా ఉన్నాయో వాటిని కూడా వెల్లడించారు. బయటి వ్యక్తులకు, అంటే జూబ్లీహిల్స్లో లేని వ్యక్తులకు కూడా జూబ్లీహిల్స్లో ఓటు హక్కును నమోదు చేయించారు. వారిని సంప్రదించిన సందర్భంలో తమకు తెలియదు,
అక్కడ ఓటు ఉన్న విషయం అని చెప్పేసి వారు కూడా వెల్లడిస్తున్న అంశం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు అరాచకాలకు పాల్పడుతుందంటూ కేటీఆర్ గారు నిన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న ఈ అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేశాం, ఎన్నికల సంఘం తప్పకుండా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోరిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఈసీ తుది ఓటర్ జాబితాలోనే అనేక కుట్రలు జరిగాయని చెప్పేసి ఆధారాలతో సహా నిన్న కేటీఆర్ గారు బయటపెట్టిన వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దొంగ ఓట్లపై ఈసీ స్పందించాలని కూడా ఆయన డిమాండ్ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఏ రకంగా ఓట్లు అలాగే ఓట్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎవరెవరి పేర్ల మీద ఎలా ఓట్లు ఉన్నాయో ఆ అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కేటీఆర్ గారు స్పష్టంగా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాక్షిగా వెల్లడించిన సందర్భం. తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేసీఆర్ గారు వెల్లడించిన సంచలనమైన విషయాలంటూ ఈ విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళలో ఎవరో తెలియదని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడిగిన సందర్భంలో ఓటర్ జాబితాలో ఉంది మరి అని చెప్పేసి ఆ స్థానికులు కావచ్చు, ఆ ఇళ్లలో ఉండే మిగతా వారు కావచ్చు స్పష్టం చేస్తున్న అంశం. ఓనరే పరేషాన్లో ఉన్నాడని చెప్పేసి మరో వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఒక ఓనర్ ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంట్లో పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని అక్కడ ఆరా తీసేందుకు వివరాలు తెలుసుకునేందుకు వెళ్ళిన సందర్భంలో అక్కడ ఓనర్ కూడా పరేషాన్ అయిన అంశం. ఆ అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు వెల్లడించడం అనేది అత్యంత సంచలనంగా మారుతున్న పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెసే అసలు దొంగ అని చెప్పేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్ గారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘం స్పందించాలని చెప్పేసి కూడా ఆయన కోరిన సందర్భం. ఓవైపు నో ఓట్ చోరీ అని చెప్పేసి జాతీయ స్థాయిలో ఢిల్లీలో ప్రధానంగా రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారం ఏదైతేందో ఇందులో తెలంగాణకు సంబంధించి మరి ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ జరగబోతున్న ఉప ఎన్నికల్లో ఈ ఓట్ చోరీకి సంబంధించిన వ్యవహారానికి పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మండిపడిన అంశం మనం చూడొచ్చు. కాంగ్రెసే అసలు దొంగగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్తో కుమ్మక్కైన అధికారులను కూడా శిక్షించాలని ఆయన కోరిన సందర్భం. దొంగ ఓట్ల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే రాహుల్ గాంధీకి మరి దేశవ్యాప్తంగా ఓట్ చోరీ కనిపిస్తుంది, మరి జూబ్లీ హిల్స్లో జరుగుతున్న ఈ ఓట్ చోరీ కనిపించట్లేదని కూడా సూటిగా నిలదీసిన అంశం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ భర్త చనిపోయి బాధలో కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లపై కూడా విమర్శలు చేయడం అత్యంత దారుణం, ఇంత నీతి మాలిన మాటలు మాట్లాడతారని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయాన్ని ఆయన ఎండగట్టిన పరిస్థితి కూడా కనిపించింది. జూబ్లీహిల్స్లో ఎగిరేది గులాబీ జెండానే, బీఆర్ఎస్ జెండానే. దొంగ ఓట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేటీఆర్ అంటూ ఈ సమగ్రమైన వివరాలు మనం చూడొచ్చు. నిన్న పెద్ద ఎత్తున యూట్యూబ్లో కావచ్చు, న్యూస్ ఛానల్లో కూడా ప్రజలు కూడా వీక్షించిన సందర్భం మనం చూసాం. ఏ రకంగా ఓట్ చోరీతో దొంగ ఓట్లతో జూబ్లీహిల్స్లో వ్యవహారం నడుస్తూ ఉందో, ఏ రకంగా నడిపిస్తూ ఉన్నారో అవన్నిటిని కూడా తీటతెల్లం చేయడంతో ఇప్పుడు దీనిపై చర్య తీసుకోవాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కీలకమైన అంశాలు కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బెల్స్ శీర్షికన కీలకమైన వార్త ఇప్పటికే మనం చూసాం. ఇది ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఒక సంకేతంగా అభివర్ణిస్తున్న సందర్భం. దీనిపై మాజీ మంత్రి, ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. రేవంత్ ఆర్థిక అరాచకత్వం వల్లే ఈ మొత్తం పరిస్థితి, తెలంగాణకి దుస్థితి దాపురించిందని ఆయన మండిపడిన సందర్భం కూడా కనిపించింది. కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రేవంత్ పాలనలో ప్రస్తుతం పూర్తిగా ఆర్థిక విధ్వంసంతో, ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తుందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. 3 నెలల పాటు ఏకంగా ప్రతి ద్రవ్యోల్బణం రేవంత్ పాలనా వైఫల్యానికి నిదర్శనం అని చెప్పేసి మైనస్లో పోతున్న ఈ గణాంకాలన్నీ కూడా పాలనా వైఫల్యానికి, అలాగే అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో అట్టర్ ఫ్లాప్ కావడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని చెప్పేసి మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని పాలనలో ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ పాలన పూర్తిగా నానాటికి కూడా చతికల్ల పడిపోతున్న నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఈ రకంగా దాపురించిందనే అంశాన్ని ఆయన స్పష్టం చేసిన వివరాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు కూడా దీనిపై స్పందించారు. ఉమ్మడి ఏపీ కన్నా కూడా తెలంగాణలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఆర్థిక నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ కావడం వల్లే అత్యంత దారుణమైన పరిస్థితిని ప్రస్తుతం చరిత్రలో ఎప్పుడూ చూడని డిఫ్లేషన్ను తెలంగాణ చూస్తోంది. 10 ఏళ్ల పాటు ఆర్థిక రంగంలో దూసుకుపోయిన రాష్ట్రాన్ని ఈ రకంగా దివాలా తీయించిన పాపం కాంగ్రెస్ పార్టీని వెంటాడడం ఖాయమని చెప్పేసి కూడా హరీష్ రావు గారు మండిపడిన సందర్భం కూడా కనిపించింది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం.
బీఆర్ఎస్ టు మూవ్ టు హైకోర్టు అగేన్స్ట్ ఎలక్టోరల్ మ్యాల్ ప్రాక్టీసెస్ అంటూ వార్త. హైకోర్టు తలుపు తట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు గివింగ్ ఏ ప్రెజెంటేషన్ ఆన్ ఎలక్టోరల్ ఇర్రెగ్యులారిటీస్ ఎట్ తెలంగాణ భవన్ ఆన్ ట్యూస్డే అంటూ ఈ వార్త. ఏ రకంగా వేల సంఖ్యలో ఓట్లు ఒక్కసారిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పెరిగాయో ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 3.75 లక్షల ఓట్లుంటే ఏకంగా ఇప్పుడు ఉప ఎన్నికల సమయానికి 3.98 లక్షల ఓట్లకు చేరింది. దాదాపు 23,000 ఓట్లు సడన్గా పెరగడం వెనుక కూడా దాగి ఉన్న అక్రమాలన్నింటినీ కూడా తేటతెల్లం చేయాల్సిన, దానిపై దర్యాప్తు చేయాల్సిన, వివరాలు పూర్తిగా వెల్లడించాల్సిన బాధ్యత, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందని నిన్న కేటీఆర్ గారు స్పందించిన అంశం కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మాగంటి సునీత టు ఫైల్ నామినేషన్ టుడే అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. నిన్న కేసీఆర్ గారు బీఫామ్ అందజేసిన నేపథ్యంలో ఈరోజు నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధమైంది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు